మనకే మహిమ కలిగినాక ఆమె మహాతండ్రి కృపలు సజీవులుగా మనం ఉన్నామండి. దేవుడే ఇచ్చిన అమృత భాగ్యం అండి. ఎందుకంటే ఆయన ప్రాణాన్నే మనకు ఊపిరిగా పెట్టాడంటే నిజంగా సృష్టికర్త దేవదేవుడు ఎంతగానో ప్రేమించాడండి ఈ మానవుల్ని. బొమ్మ చేస్తున్నప్పుడే కాకుండా మనం ఒక వస్తువు చేస్తున్నాం అనుకుంటాం, దాన్ని ఏదైనా చేయాలి, డిజైన్ చేయాలని ఎలా ఆలోచించుకుంటాం? అల్పులమైన మనమే, బుద్ధిహీనమైన మనమే ఏదో ఆలోచిస్తాం. సృష్టికర్త ఈ యొక్క మనిషి అనే బొమ్మను చేస్తూ ఆయన ఎంత ఉన్నతంగా ఆలోచించాడంటే, ఆ యొక్క ఆదాము అవ్వగారు ఎంతగానో ఈ లోకంలో తప్పు చేసినా కూడా ఆ యొక్క విధానంలో ఇంకా వారిని ప్రేమించి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి దేవుని యొక్క జీవ కవలిలో రాసుకున్న రీతిగా ఈ మనుషుల్ని కూడా ఆ విధమైన ప్రేమతోనే ప్రేమించి ఆయన ఊపిరి పెట్టాడు. కాబట్టి సృష్టిలో దేనికి లేదు, అవి ఒట్టి జీవాలే. కాబట్టి ఊపిరి పెట్టిన మనకు మటుకి దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నాడండి. ఆయన పౌరుస్తారు అనిపిస్తాడు. ఎందుకంటే అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు వచ్చేసి ఉన్నాయి అన్నమాట. అయితే మనం ఎంతగానో నిర్దేవంగా, నిర్లక్ష్యంగా ఏదో విధంగా మనం ఉన్నాం అనుకోండి, ఈ యొక్క దుష్టుడి చేతుల నుంచి మనం తప్పించుకోలేం. ఎందుకంటే ఈ లోకం పుట్టిన కాడి నుంచి ఆ యొక్క విధానంలో ఆదాము గారు చేసిన ఆ యొక్క పాపమును కాడి నుంచి, ఆజ్ఞాతిక్రమ విధాన దాని కాడి నుంచి అబద్ధాన్ని, మోసాన్ని ప్రేమిస్తాం అన్నమాట. అదే నమ్ముతాం అన్నమాట. అంత ఇదిగా అబద్ధాన్ని నమ్మేసి ఈ మానవులమైన మనల్ని దేవుడు ఇంకా శిక్షించట్లా. ఆయన ఒకసారి అయితే ముంచేసి తుడిచేసి భూమిని ఎంతగానో చేసిన ఒక కుటుంబాన్ని ప్రేమించి ఆయన నిలబెట్టి నడిపిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకో విధంగా ఆయన ఇంకేం చేస్తున్నాడంటే, ఇంకా ప్రేమించి ఈ కలవరి దినాల్లో తన కుమారుణ్ణి కూడా పంపించి మన కోసం ఆయన యొక్క జీవవాక్యం, ఆయన సత్యవాక్యం, బ్రతికించే అమృత వాక్యాన్ని, అబద్ధాన్ని కాదు, అబద్ధాన్ని నమ్మి నాశనం అయిపోయి మన కోసం సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని ఆయన కుమారుల్లో నుంచి పంపించి మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన సత్యస్వరూపుడు అయిన పరమ పురువాసుడు మాట ఇంటేనే ఎవడైనా సరే, ఇంకా మనసాక్షి అనేది, సత్యములు అనేది ఎవడైనా ఉన్నారా అంటే ఈ లోకం నిజంగానే అంతంలోనికి నెట్టేయబడిపోయింది ఎప్పుడుగానో. ఎందుకంటే మోసాన్ని, అబద్ధాన్నే నమ్ముతుంది ఈ లోకం. మనం కూడా ఎంతగానో జన్మించిన కాడి నుంచి యుగాలుగా అబద్ధాన్నే నమ్ముతాం తప్ప మంచిని, సత్యాన్ని అనేది నమ్మం. ఎందుకంటే ఆ యొక్క మోసగాడి యొక్క విషం అంత పవర్ఫుల్ అనమాట, అబద్ధపు మోసం నాశన విషం. అయితే మనం ఏం చేస్తామంటే ఇంత భయంకరంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని దైవ కుమారుడి కడవరి దినాల్లో మనల్ని కూడా ప్రేమించి ఆయనే మన కోసం వచ్చి సత్య స్వరూపుడైన సత్య సమాధాన, సత్య సువార్తని మన కోసం తెలియపరుస్తూ, ఆయన మాట బయలుపరుస్తూ, ఆయన నిత్య జీవాన్ని మనకి తెలుపు చేస్తూ, ఆయన యొక్క ఆత్మ నింపుదలతో మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే జీవం వైపు నడిపిస్తున్నాడు. ఆ యొక్క మరణ ముద్రలు ముంచేసినటువంటి ఆ నాశనపు సాతానుడి యొక్క రెండవ నరకపు శిక్ష నుంచి కూడా ఆయన తన ప్రాణం ఇచ్చి రక్తంతో కొనుక్కుంటానికి ఆయన ఎంతో సత్యంగా ఉన్నాడు. ఆయన ఎంతో సిద్ధపడి, ఆయన ఎంతగా వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ప్రాణం పెట్టేసి కల్వరి దేవుడుగా మన కోసం ఆయన ఎంతగానో అండగా కొండగా ఉండి ఆయన సత్యవాక్యపు మాటను మనకు బయలుపరిపించేసి ఆయన మాట వినమంటాడు. ఆ జీవవాక్యపు మాటను వినండి, నా మాట వినండి, సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తా, అబద్ధం నుంచి, దుష్టుడి నుంచి, నాశనపు నరకం నుంచి నేను విడిపిస్తా అనండి. ఇటు జీవవాక్యాన్ని మరి ఒకసారి మనకు బయలుపరిచినాడండి. ఆయన ఎంత బంగారు తండ్రి, ఎంత జీవాధిపతి, ఎంత అమృతమూర్తి అండి. ఇట్టి ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఈ నాశనపు నరకం నుంచి, నరక శిక్ష నుంచి తప్పించబడి ఆ జీవ వెలుగైనటువంటి సత్య స్వరూపుడైన నిత్య పాదాల చెందికి మనం వెళ్తానికి గొప్ప భాగ్యాన్ని, సదవకాశాన్ని. ఎందుకంటే పాపిగా నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. సుంకరులుగా, పాపులుగా ఉన్నవంటే మనల్ని నాశనం అయిపోయి మోసం, అబద్ధాలు కొట్టుకుపోయి ఆ నాశనపడి చేతిలోకి వెళ్తానికి ఇష్టం లేదు. కాబట్టి సత్యస్వరూపుడు మనతో సహవాసం చేసి, సుంకరులతో, పాపులతోనే, రోగులైన మనతోటి సహవాసం చేసి ఎంతగానో దేవదేవుడు తన యొక్క శక్తి బలమును బయలుపరిచి ఆయన యొక్క మాటకు జీవపు వెలుగు తండ్రి యొద్దకే తీసుకుపోతానికి మళ్ళీ యొక్క ఆత్మల్ని ఎంతగానో ఆయన జీవ ప్రతిష్ఠిత వాక్యాన్ని, జీవపు వాక్యాన్ని బయలుపరిచి ఆయన ఎంతగానో మనకి ఆయనకి జీవపు మెట్లు చూపిస్తూ, ఆయనకు చెయ్యి పిచ్చుకుని పైకి లేపుతూ, ఆయన యొక్క రక్తంతో మనల్ని కడిగి, మనకు చెడు దరిద్రపు అబద్ధాన్ని కడిగి వేసి, నరికి వేసి, దూరపరిచి మనల్ని అగ్నితో అభిషేక బాప్తిసం ఇవ్వలాగిన ఆయన ఇంతగా మన కోసం వచ్చి, ఇంతగా మన కోసం ప్రాణం పెట్టి, ఇంతగా మనల్ని పిలుస్తూ, ఇంతగా సత్య స్వరూపుడు మహారాజు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట మనం విందామండి. నిత్య దేవుడు, పరమ పురువాసుడు, ఎంత భాగ్యపు ప్రేమ, కనికరం, నా ఎద్దకు రండి, నా కాడి ఎద్దకు ఎంతో సులువు,
నా ఎద్దకు వచ్చి నేర్చుకోండి, నన్ను కలిగి ఉండండి. సత్య స్వరూపుడు పిలుస్తున్నప్పుడు ఎంతగానో మనం ఆయన మాట విని ఆయన జీవిత బాటలోకి వెళ్తే మనం బ్రతుకుతాం అనమాట. ఒక్కసారి దేవుడు వాక్యం చదవండి. 1 తిమోతి 1:15 చదవండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఆమేన్. చూశారండి, దేవుడు పూర్ణ అంగీకారంతో నన్ను అంగీకరిస్తే, మీకోసం వచ్చానని విశ్వసిస్తే, నా మాట వింటే మిమ్మల్ని అబద్ధంలో నుంచి, నాశనపు నరకములో నుంచి విడుదల కలిగించి మిమ్మల్ని నిత్య జీవపు నీతి మార్గంలోనికి సత్య ప్రతిష్టత స్వతంత్రం అనేటువంటి ఆ యొక్క జీవపు స్వతంత్రంలోనికి నడిపించి మిమ్మల్ని నా యొక్క తండ్రి యొద్దకి చూపించి నిత్య రాజ్యాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తానండి. ఇంతగా కేకవేయచ్చు, ఇంతగా నడిపిస్తూ, ఇంతగా మాట్లాడుతున్నటువంటి దేవదేవుడిని మనం విశ్వసించి నమ్ముదామండి. ఆయన కలిగి ఉందామండి. దేవదేవుడు ఎంతో అమృత, భయంకరమైన ప్రచండమైన నాశనపు నరకపు ఈ లోకం అంతమైపోవడానికి, దాని క్రియలు లయమైపోవడానికి చాలా చాలా సమీపంగా ఉంది. ఇంకా మనకి కొంచెం టైం ఇస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు చెప్పిన నోవా గారికి 20 సంవత్సరాలు కొసరిచ్చాడు ఆయన. ఇంకా 100 సంవత్సరాల్లో పూర్తి చేసేయచ్చు ఆయన, కానీ ఇంకా 20 సంవత్సరాలు కొసరిచ్చినట్టుగా ఈ కడవరి దినాల్లో కూడా, ఈ లాస్ట్ దినాల్లో ఇంకొంచెం టైం మనకు కొసరిస్తున్నాడు ఆయన. ఎవడైనా సరే ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ఆయన ఎందు మాట నమ్మి, ఆయన నిత్య మాటలోనికి మనం వస్తే, రక్తం కార్చిన దేవదేవుని మాట మనం వింటే, సత్య స్వరూపుడు నిత్య మార్గంలోకి మనల్ని తీసుకెళ్తానికి, ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తానికి విశ్వసించండి. నేనే చెప్తున్నాను స్వయంగా. దేవదేవుడు పిలిపిస్తున్నప్పుడు ఆయన జీవజలం తాగి ఆయన జీవపు మాట వింటే మనం బ్రతుకుతాం అనమాట. మరి ఒకసారి 1 తిమోతి 1:14 చదవండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికంగా విస్తరించింది. ఆమేన్. 1 తిమోతి 1:17 కూడా చదవండి. సకల యుగములలో దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు. చూసారండి, ఆయనకే మహిమ కలగాలి. ఇంత అల్లుకులమైన, అయోగ్యులమైన, పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన నిత్య మార్గంలోకి నడిపిస్తానికి కేక ఇచ్చి, ప్రాణం ఇచ్చి, తన కుమారునే సొంతంగా ఇచ్చిన మహారాజుకే మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములకు చెల్లును గాక. ఆయన గాడిద మీద వెళ్తున్నప్పుడు అందుకే సర్వోన్నతమైన దేవునికి మహిమయు, ఆయన విశ్వసించిన, ఆయనకి ఇష్టలేని వారికి భూమి మీద సమాధానం అని ఎంతగానో దేవుని యొక్క ఆ యొక్క కేకలు వేసి ఆయన స్తుతించి గనపరుస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఇగో వీళ్ళు ఎలా కేకలు పెడుతున్నారో చూడనని ఎంతగానో అది ముక్కలైపోతుంది అనమాట. ఎందుకంటే వాడి జనంలో నుంచి దేవుని బిడ్డలుగా తప్పించబడి స్వతంత్రంలోనికి నడిపించబడి దేవుని స్తుతించి ఆయన వెంబడించి ఆయన కలిగి ఉండే భాగ్యాన్ని, తమ బట్టల మీద ఆయన నడిపించుకునే అమృత భాగ్యాన్ని కలిగి ఉండి సంతోషంలో ఉన్నారని అపవాది ఏడ్చేవాడు. పురుగు చావదు, అగ్ని ఆరదని నరకపుగాడు ఎంతగానో ఏడుస్తున్నాడు. అయితే మనం అటువంటి నరక శిక్ష నుంచి దేవుడు, అంత అద్వితీయ దేవుడు మన కోసం వచ్చినటువంటి జీవాధిపతి క్రీస్తు ప్రభువుని, దేవదేవుడు పంపించినటువంటి సర్వాధికారిని, ఈ యొక్క దేవదేవుని యొక్క మహారాజు రక్షకుడు అభిషిక్తుడు క్రీస్తు ప్రభు వైపు మనం ఉంటే, ఆయన పక్షాన్ని ఉంటే, ఈ యొక్క నరకపు నాశనపు అపసమాధానం నుంచి విడుదల కలిగించి సత్య మార్గంలోనికి నడిపించి నిత్య మార్గంలోనికి, నీతిలోనికి, ఆయన జీవపు మెట్టులోనికి ఎక్కించి నిచ్చినెక్కిస్తానని చెప్పినటువంటి దేవుడు, పరముకు వెళ్ళే నిచ్చినెక్కిస్తానని చెప్పినటువంటి ఇట్టి మహాదేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటే, అట్టి దేవుణ్ణి మనం విశ్వసించి, అట్టి దేవుడితో మనం ఉంటే మనం ఎంతో ఉంటాం అనమాట. అయితే 1 తిమోతి 1:5 చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఎండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణకులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిను.
కాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. చాలు, చూసారండి. ఈ యొక్క జీవపు సత్య మార్గము ఎట్లా అంటే ఆ యొక్క 7 ముద్రలతో ముద్రించబడి ఎంతగానో దేవుడు ఎంత పిలిచినా ఎంత చెప్పినా 100 సంవత్సరాలకి రాలేదు, ఇష్టపెట్టిన 20 సంవత్సరాలు కూడా ఎవరు ఈనకపోయేసరికి కాలం, సమయం, టైము మొత్తం అయిపోయి ఆయన హస్తంతో ఆ తలుపు వేయబడి ఉన్నప్పుడు ఇంక ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది ఆ యుగం. అయితే దేవదేవుడు ఈ చివరి కాలంలో కూడా మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు అట్టి అబద్ధాల వైపు, నాశనం జరిగించే వారి వైపు కాకుండా సత్య ప్రమాణము, ప్రేమ కలిగి దేవుని యొక్క సత్య జీవపు వెలుగు మార్గంలోనికి రావాలి అనుకుంటే ఇటు జీవాధిపతి యొక్క మాట వింటే సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపించి ఆయన సర్వాధికారిగా ఉండి నడిపిస్తానటువంటి ఇటు జీవం గల దేవుని మాటను మనం విని గ్రహించి ఆయన జీవపు మాటలోకి వెళ్ళి ఆయన లోతు ఏంటి అని మనం తెలుసుకుంటే సత్య వెలుగు, సత్యస్వరూపుడు నిత్య మార్గంలోనికి మనల్ని నడిపించి ఈ యొక్క నరక శిక్ష నుంచి, అబద్ధికుడి నుంచి, మోసం నుంచి మనల్ని విడుదల కలిగించి ఆయన జీవ మార్గంలోనికి నడిపిస్తాడు. కాబట్టి రక్షణ దినము నేడే. ఎవడైనా దేవుని పౌరస్వరం వింటే ప్రభుడు రాకడ సమీపమైంది, ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. అయితే మారు మనసు నొందితే ఆయన రాజ్యం కూడా సమీపమైనది. ఎవరైనా దేవుని మాట విని ఆయన యొద్దకు వస్తే రోగులమైన మనల్ని ఆయన స్వస్థపరుస్తున్నాడు, అబద్ధికులమైన మనల్ని ఆయన నీతి మార్గంలోకి నడిపిస్తాను అంటున్నాడు. మోసంతో నాశనం అయిపోయిన మనల్ని ఆయన జీవింపచేసి జయమునిస్తానని చెప్తున్నటువంటి ఇటు జీవాధిపతి మహాదేవుడు, ఆత్మరక్షకుడు, కన్న తండ్రి ప్రాణం ఇచ్చిన క్రీస్తు వైపు మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ఆయన పక్షాన్ని చేరి ఆయన కలిగి ఉంటే మనం ఎంతో నిత్య మార్గంలోనికి, ఆయన జీవనంలోనికి వెళ్తామండి. ఈ నరకపు నాశన అబద్ధంగాడికి వాడికి నియమించాడు తప్ప ఆయన ఊపిరి పెట్టిన మనుషులకి నియమించలేదనమాట. ఎవరైనా సరే ఆయన మాట విని ఆయన యొద్దకు వస్తే మనం ఈ అబద్ధికంలో నుంచి తప్పించబడి సత్యస్వరూపుడు దేవుని యొక్క జీవపు చేతుల్లోనికి వెళ్ళి ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. ఆమేన్.